అయిపోతుంది సమాజం. ఈ సమాజం అశాంతి అలజడులతో సతమతమైపోతుంది. వ్యభిచారం, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయి. ఈ సమాజం అశాంతి అలజడులతో సతమతమవడానికి కారణం ఏమిటి? ప్రతి మతం వారు తమ మతమే గొప్పదని, ప్రతి జాతి వారు తమ జాతే గొప్పదని, ప్రతి సంఘం వారు తమ సంఘమే గొప్పదని ప్రకటించుకుంటున్నారు. ఒకే తండ్రి రక్తాన్ని పంచుకొని ఒకే తల్లి గర్భం నుండి పుట్టిన అన్నదమ్ముల మధ్య అనైక్యత, ఇంటి పొరిగింటికి మధ్య అనైక్యత, వీధి వీధికి మధ్య అనైక్యత, గ్రామ గ్రామానికి మధ్య అనైక్యత, రాష్ట్ర రాష్ట్రానికి, దేశ దేశానికి మధ్య అనైక్యత. ఆ దైవం మానవులను సృష్టించి మానవులను ఏ విధంగా సృష్టించాడో, మానవులు ఏ విధంగా జీవితాన్ని గడపాలో, మానవులు ఏది రుచి మార్గమో ఏది అపమార్గమో తెలియజేస్తూ గ్రంథాలను పంపాడు. హజా కితాబున్ అంజల్నాహు ముబారకున్ ఫత్తబిఉహు వత్తఖూ లఅల్లకుం తుర్హమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవులను ఉద్దేశించి ఈ విధంగా అనడం జరిగింది, మానవులారా, ఇది శుభాలు గల గ్రంథము, ఈ ఖురాన్ గ్రంథము కనుక మీరు దీనిని అనుసరించండి, భయభక్తుల వైఖరిని మీరు అవలంబించండి, దీని ద్వారానే మీరు కరుణించబడే అవకాశం ఉన్నది. సోదరీమణులారా, విశ్వాసులను ఉద్దేశిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ముందుగా మిమ్మల్ని మీరు, తర్వాత మీ ఇంటి వారిని నరకాగ్ని నుండి కాపాడండి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మఅరూఫ్ వ యన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినూన బిల్లాహ్. ఇక నుండి ప్రపంచ మానవులందరినీ మార్గం చూపడం కోసం వారి సంస్కరణ రంగంలో తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. తఅమురూన బిల్ మఅరూఫ్, మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, వ తన్హౌన అనిల్ మున్కర్, వారి చెడు నుండి ఆపుతారు, వ తు'మినూన బిల్లాహ్, మరియు అల్లాహ్ను విశ్వసిస్తారు. Bismillahirrahmanirrahim. Kuntum khayra ummatin ukhrijat linnas ta'muruna bil ma'ruf wa tanhauna 'anil munkar wa tu'minuna billah. సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 110లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఇక నుండి ప్రపంచ మానవులకు మార్గం చూపడానికి వారి సంస్కరణ రంగంలో తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, ఇక అల్లాహ్ నేను మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సమాజ సంస్కరణ ఎలా సాధ్యం అనే విషయంపై ప్రసంగించుటకు యుఐఆర్సి ప్రెసిడెంట్ షఫీ భాయ్ గారి సిస్టర్ రసూల్ భాయ్ గారి సతీమణి అహ్మదునిసా బాజీ గారిని నేను మైక్ పై ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి వహదా, అస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదా, అమ్మా బఅద్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ. رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي. سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన వారందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. ఈనాడు నేను మీ ముందు ప్రస్తావించబోతున్న అంశం సమాజ సంస్కరణ ఎలా సాధ్యం. సోదరీమణులారా, సమాజము అని దేనిని అంటారు? ఏ ప్రదేశంలోనైతే మనం ఉంటూ జీవితాన్ని గడుపుతున్నామో ఆ ప్రదేశాన్ని సొసైటీ లేక సమాజము అని అంటారు. ఈ సమాజాన్ని మనం చూసినట్లయితే ఇందులో మంచి వాళ్ళ వలన మంచితనము, చెడ్డ వాళ్ళ వలన చెడు కనిపిస్తూ ఉంటుంది. కానీ మంచి కంటే చెడు చాలా ఎక్కువగా ఉంది. నేడు మానవుల మధ్య ఐక్యత
ప్రతి మతం వారు తమ మతమే గొప్పదని, ప్రతి జాతి వారు తమ జాతే గొప్పదని, ప్రతి సంఘం వారు తమ సంఘమే గొప్పదని ప్రకటించుకుంటున్నారు. అంతెందుకు, ఒకే తండ్రి రక్తాన్ని పంచుకొని ఒకే తల్లి గర్భం నుండి పుట్టిన అన్నదమ్ముల మధ్య అనైక్యత, ఇంటి పొరిగింటికి మధ్య అనైక్యత, వీధి వీధికి మధ్య అనైక్యత, గ్రామ గ్రామానికి మధ్య అనైక్యత, రాష్ట్ర రాష్ట్రానికి దేశ దేశానికి మధ్య అనైక్యత. నాడు ఈ అనైక్యత రాజ్యమేలుతుంది. ఈ అనైక్యత వల్లని ఈ సమాజం దెబ్బతింటుంది అనడంలో సందేహం లేదు. ఈ అనైక్యత వల్ల ఎన్నో గొడవలు, పగలు, పట్టింపులు, ఒకరినొకరు హింసించుకోవటం, ఒకరినొకరు కొట్టుకోవటం, హింసించుకోవటం, ఇలాగా ఈ అనైక్యత వల్ల ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది మన కళ్ళారా చూస్తున్నాం. వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఇంటి నుండి బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రుల గుండెల్లో భయం. సమాజంలోని స్త్రీలపై అవమానాలు, వేధింపులు, యాసిడ్ దాడులు, లైంగిక దాడులు మరియు మానభంగాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. స్త్రీక్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయి. మద్యానికి బానిసలైన యువకులు మద్యం తాగిన మత్తులో మృగాలుగా మారి ఎందరో ఆడపిల్లల జీవితాలను బలి తీసుకుంటున్న విషయం మనం వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. త్రాగుడు, జూదం, వ్యభిచారం, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయి. ఈనాడు సమాజం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే పోయేంత వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది సమాజం. ఈ సమాజం అశాంతి అలజడులతో సతమతమైపోతుంది. ఈ సమాజం అశాంతి అలజడులతో సతమతమవడానికి కారణం ఏమిటి? మొదటి కారణం, మానవుడు తన సృష్టికర్త విశ్వ పాలకుడు అయిన ఆ దైవం మానవులను ఏ లక్ష్యంతో పాటు పుట్టించాడో తెలుసుకోకపోవటమే మొదటి కారణం. ఈ సమాజం సంస్కరించబడాలి అంటే మానవుడు ఏ లక్ష్యంతో పాటు పుట్టించబడ్డాడో ఆ లక్ష్యాన్ని తెలుసుకొని ఆ లక్ష్యం ప్రకారమే జీవితాన్ని గడిపినట్లయితే ఈ సమాజాన్ని సంస్కరించగలము. ఆ సృష్టికర్త మానవులను సృష్టించి, నేను మిమ్మల్ని సృష్టించాను, మీ సృష్టికి ఒక లక్ష్యం అంటూ ఏదీ లేదు, మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీ కోరికలకు అనుగుణంగా జీవితాన్ని గడపండి అని అనడం లేదు సోదరి మట్లాగా. మరి ఏమంటున్నాడు దైవం? నేను మానవులను ఒక పరీక్షా నిమిత్తం సృష్టించానంటున్నాడు. ఏమిటా పరీక్ష? సూర నంబర్ 51 ఆయత్ నంబర్ 56 లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను జిన్నాతులను మానవులను కేవలం నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదంటున్నాడు ఆ దైవం. మరి అన్ని పనులు వదిలేసి కేవలం ఆ దైవాన్ని ఆరాధించుకుంటూ కూర్చోవాలా? లేదు సోదరి మండలారా. మానవుడు పుట్టింది మొదలుకొని మరణించే అంతవరకు చేసే ప్రతి మంచి పని దైవారాధనే అవుతుంది. మనం సంపాదించిన సంపాదనలో నుంచి కొంత డబ్బును బీదరికి పంచిపెట్టడం, నలుగురికి సహాయపడటం, మరి సమాజానికి మంచిని బోధిస్తూ సమాజ సంస్కరణకై ముందంజ వేయడం, ఈ మొత్తం దైవారాధన కిందనే వస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర నంబర్ 67 ఆయత్ నంబర్ 3 లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, అల్లజీ ఖలఖల్ మౌత వల్ అహ్యాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మీలో మంచి పనులు చేసే వారెవరో పరీక్షించి చూద్దామని ఆ దైవం చావు బ్రతుకుల్ని సృజించాడు. ఆ దైవం ప్రాపంచిక జీవితం ఎవరు సద్వినియోగం చేసుకుంటారో చూడదలిచాడు. కానీ ప్రపంచంలోని మానవులందరూ మేము మంచి చేస్తున్నాము, మేము మంచి మార్గంలోనే ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ ఏది మంచి ఏది చెడు మనకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెబితే అది మంచి మార్గం అవుతుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మార్కెట్కి వెళ్ళి ఏదైనా చిన్న వస్తువు కొన్నా, ఏదైనా పెద్ద వస్తువు కొన్నా, ఆ వస్తువుతో పాటు ఆ వస్తువును తయారు చేసిన అతను ఆ వస్తువుకు ఒక మాన్యువల్ని పెట్టి హౌ టు యూజ్ అని ఒక పుస్తకాన్ని తయారు చేశాడు. ఆ పుస్తకంలో ఆ వస్తువును ఏ విధంగా తయారు చేశాడో, ఏ విధంగా ఉపయోగించాలో ఆ పుస్తకంలో రాసింది. ఆ పుస్తకం
13 ఆయత్ నంబర్ 38 లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. లికుల్లి అజ్లిన్ కితాబ్, ప్రతి యుగానికి ఒక గ్రంథం ఉంది. ఆ సృష్టికర్త మానవులను సృష్టించి వారు జీవనాన్ని ఏ విధంగా గడపాలో తెలియజేస్తూ మానవులకు ప్రతి యుగానికి ఒక గ్రంథాన్ని పంపాడు. ఈ కలియుగ ప్రజల కోసం అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ పంపించడం జరిగింది. సూరా అంబియా సూరా నంబర్ 21 ఆయత్ నంబర్ 24 లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. హాదా దిక్రున్ బఖియ్య, ఇందులో కలియుగ ప్రజల కోసం హితబోధ ఉన్నది. సూరా అనామ్ సూరా నంబర్ 6 ఆయత్ నంబర్ 155 లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. హాదా కితాబున్ అన్జల్నాహు ముబారకున్ ఫత్తబిఉహు వత్తఖూ లఅల్లకుమ్ తుర్హమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవులను ఉద్దేశించి ఈ విధంగా అనడం జరిగింది. మానవులారా, ఇది శుభాలు గల గ్రంథము, ఈ ఖురాన్ గ్రంథము కనుక మీరు దీనిని అనుసరించండి, భయభక్తుల వైఖరిని మీరు అవలంబించండి. దీని ద్వారానే మీరు కరుణించబడే అవకాశం ఉన్నది. మానవులారా, ఈ సమాజంలో ప్రతి మానవుడు తన తల్లిదండ్రులు, తమ భార్య బిడ్డలు, తన సోదరులు అందరూ సుఖశాంతాలతో నిండి ఉండిన జీవితాన్ని గడపాలనుకుంటారు కదా. మరి నాడు మన జీవితాలు సుఖశాంతులతో నుండి ఉండాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యం ప్రకారం మనం జీవితాన్ని గడపాలి. పరమ పవిత్రుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవాళిని సృష్టించిన ఆ దైవానికి భయపడుతూ, ఆ దైవ ఆజ్ఞలకు లోబడి, ఆ దైవ ఆజ్ఞలకు అనుగుణంగానే జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే సుఖశాంతులతో పాటు దైవ కారుణ్యాన్ని కూడా మనం పొందగలము. అంతేకాదు సోదరి మండలారా, ఆ విధంగా దైవానికి భయపడుతూ జీవితాన్ని గడపడం ద్వారా ఈ సమాజం సంస్కరించబడుతుంది. మనం త్రాగే నీరు, తినే ఆహారం, మనం పీల్చే గాలి ప్రతిదీ ఆ దైవం తరపు నుండే మనకు లభ్యమవుతున్నాయి. ఈ సుఖశాంతులు కూడా ఆ దైవం తరపు నుండే మనకు లభ్యమవుతున్నాయి. ఈ సుఖశాంతులు డబ్బుతో ఎంత మాత్రము కొనలేము అన్నది పరమ సత్యము. అదే విధంగా ఈ సమాజ సంస్కరణ జరగాలంటే అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం కూడా అంతే సత్యము. ఇక రండి, ఈ సమాజము అశాంతి అలజడులకు రెండవ కారణం మానవులకు రుజుమార్గం తెలియకపోవడం. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. ప్రతి మానవుడు తను అనుసరిస్తున్న మార్గము నిజ మార్గమేనని అనుకొని ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు. మరి ఇన్ని మార్గాలలో నిజమైన మార్గం ఏది? మరి ఈ అన్ని మార్గాలలో సమాజంలోని చెడులను నిర్మూలించే మార్గమే నిజమైన మార్గము. ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురి అయినప్పుడు ప్రజలను రుజు మార్గంలోకి తీసుకువచ్చే మార్గమే నిజమైన మార్గము. మరి ఆ మార్గం ఏది? ఈ సమాజం ఇన్ని చెడులతో నిండి ఉంది కదా, మరి ఈ సమాజాన్ని సంస్కరించగలమా? ఇది సాధ్యమయ్యే పనేనా అంటే తప్పకుండా సాధ్యమయ్యే పని అని మనకు రుజువు కూడా కనబడుతూ ఉంది. సుమారు 1446 సంవత్సరాల క్రితం ఇప్పుడు సమాజంలో ఎన్ని చెడులు ఉన్నాయో అంతకంటే భయంకరమైన చెడులు పూర్వం మక్కా నగరంలో ఉండేవి. అవినీతి, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలు, వ్యభిచారాలు రాజ్యమేలుతుండేవి. దైవాజ్ఞలను ఉల్లంఘిస్తూ ప్రజలు మనోవాంఛలకు గురి అయి క్రూర మృగాలుగా వారి జీవితాన్ని గడుపుతుండేవారు. ఆడపిల్లలను సజీవ సమాధులు చేస్తుండేవారు. స్త్రీకి గౌరవ ప్రతిష్టలు ఉండేవి కావు. అలాంటి మక్కా నగర ప్రజలకు దైవ ఆజ్ఞలను వినిపిస్తూ చెడులను నిర్మూలించి అనైక్యతను విడిచిపెట్టి ఐక్యతను స్థాపించారు. మరి చెడులను రూపుమాపి సమాజ సంస్కరణ జరిపారు. అశాంతిని తొలగించి మక్కా నగరాన్ని శాంతి నగరంగా తీర్చిదిద్దారు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి ఖురాన్ గ్రంథం సూరా అహ్జాబ్ సూరా నంబర్ 33 ఆయత్ నంబర్ 45 అండ్ 6 లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహన్ నబియ్యు ఇన్నా అర్సల్నాక షాహిదన్ వ బషీరన్ వ నజీరా వదాయ్యన్ ఇలల్లాహి బిఇస్నిహి వ సిరాజం మునీరా.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, మేము నిన్ను సాక్షిగా చేసి మంచి పనులు చేసేవారికి శుభవార్తనిచ్చేవానిగా, చెడు పనులు చేసేవారికి హెచ్చరిక చేసేవానిగా చేసి పంపాము. అంతేకాదు ఆ సృష్టికర్త అనుమతితో ఆయన వైపునకు ప్రజలను పిలిచి మరియు ప్రకాశించే జ్యోతిగా చేసి పంపాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సమస్త జీవరాశులను మరియు మానవులను సృష్టించిన ఆ సృష్టికర్త మానవ సమాజ సంస్కరణకై భూప్రపంచంలో 1,24,000 ప్రవక్తలను పంపించాడు. అందులో అంతిమ దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను రహమతుల్ లిల్ ఆలమీన్ గా, మానవ జాతికి కారుణ్యమూర్తిగా, వసురాజు మునీరా, ప్రకాశించే దీపంలా చేసి పంపారు. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 174 లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, యా అయ్యుహన్ నాసు ఖద్ జాఅకుమ్ బుర్హానున్ మిర్ రబ్బికుమ్ వ అన్జల్నా ఇలైకుమ్ నూరం ముబీనా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవులను ఉద్దేశించి ఈ విధంగా అంటున్నాడు, మానవులారా, మీ ప్రభువు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసింది. మేము మీ వద్దకు స్పష్టమైన రుజుమార్గాన్ని చూపే ఒక జ్యోతిని మేము పంపాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సర్వలోకాల సృష్టికర్త అయిన పరమ పవిత్రుడైన ఆ దైవం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సమాజ సంస్కరణకై నూరా ముబీనా, జ్యోతిని అంటే ఖురాన్ గ్రంథాన్ని పంపించడం జరిగింది. ఆ దైవం పంపిన ఈ ఖురాన్ గ్రంథం ద్వారానే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజంలోని చెడులను రూపుమాపి అతి శ్రేష్టమైన సమాజాన్ని ప్రజలకు ఇచ్చి వెళ్ళారు. సమాజాన్ని సంస్కరించగలిగారు. వీరి తర్వాత ఏ ప్రవక్త వచ్చేవారు లేరు. సూర అహ్జాబ్ సూర నంబర్ 33 ఆయత్ నంబర్ 40 లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మా కాన ముహమ్మదన్ అలా అహదిన్ మిన్ రిజాలకుమ్ వలాకిన్ రసూలుల్లాహి ఖాతమున్ నబియ్యీన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్తల పరంపరను సమాప్తం చేసిన చివరి వారు. వీరి తర్వాత ఏ ప్రవక్త వచ్చేవారు లేరు. మరి ఈ సమాజాన్ని సంస్కరించే బాధ్యత ఎవరిది? ఎవరి దగ్గరైతే సమాజాన్ని సంస్కరించుటనే పంపబడిన జ్యోతి ఉన్నదో, అంటే పవిత్ర ఖురాన్ గ్రంథం ఉన్నదో, వారిపై సమాజాన్ని సంస్కరించే బాధ్యత పెట్టబడింది. సోదరిమణులారా, బాధాకరమైన విషయం ఏమిటంటే ముస్లిం సమాజంలో చాలా మంది ఖురాన్ గ్రంథాన్ని, ఈ జ్యోతిని తమ దగ్గర ఉంచుకొని ఈ జ్యోతి సమస్త మానవాళి వరకు పంపించబడినదని, ఈ ప్రవక్త అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవుల ప్రవక్త అని తెలియదు. మరి సమాజంలోని ముస్లింల ప్రజలలో ఒక పెద్ద వర్గం ఈ ఖురాన్ను పుణ్యం కోసం, పుణ్యాన్ని ఆశించి చదువుతున్నారు. మరి కొంతమంది ఈ ఖురాన్ గ్రంథాన్ని మహిమాన్వితంగా, సమృద్ధి రసకేంద్రిగా భావించి మంచి మంచి గిలాసులలో చుట్టి ఎత్తైన అటకలతో పెడుతున్నారు. ఈ తమ ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఆ మృతిని పుణ్యం చేకూర్చేటందుకు కొందరు ఒక దగ్గర కూర్చొని ఈ ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తున్నారు. మరికొందరు ఈ ఖురాన్ గ్రంథాన్ని తమ పిల్లలకు చూసి చదవడం, నాదిరా చదవడం నేర్పించి తమ బాధ్యత తీరిపోయింది అని చేతులు దులుపుకుంటున్నారు. మరికొందరు ముస్లింలు ఖురాన్ గ్రంథాన్ని ముట్టనైనా ముట్టరు. కిరాయి జనాన్ని పిలిపించి ఇంట్లో బర్కత్ కోసమని డబ్బులిచ్చి మరి చదివిస్తున్నారు. మరికొందరు ఈ ఖురాన్ గ్రంథాన్ని తాయెత్తులుగా చేసి మెడలలో వేలాడ తీసుకుంటున్నారు. మరికొంతమంది ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని వ్యక్తిగత తగాదాలలో సాక్ష్యం కోసమని, ప్రమాణాల కోసమని వాడుతున్నారు. సోదరిమణులారా, ఖురాన్ ఈ విధంగా ఉపయోగించినట్లయితే సమాజం సంస్కరించబడుతుందా? సోదరిమణులారా, ఖురాన్ అవతరణకు కారణాలు ఇవేనా? లేదు సోదరిమణులారా, ఖురాన్ ఈ మానవాళికి మార్గాన్ని చూపే జ్యోతి. అంటే చీకటిలో ఉన్న జనాన్ని వెలుగులోకి తీసుకువచ్చే జ్యోతి ఈ పవిత్ర ఖురాన్. దీనికి కారణం మానవులను చీకటిలో నుండి వెలుగులోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. సోదరిమణులారా, ఈ ఖురాన్ గ్రంథంలో సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 110 లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 110 లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురున
అంటున్నారు ఇక నుండి ప్రపంచ మానవులందరినీ మార్గం చూపటం కోసం వారి సంస్కరణ రంగంలో తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, వారి చెడు నుండి ఆపుతారు, మరియు అల్లాహ్ను విశ్వసిస్తారు. ఈ ఆయత ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే ఈ సమాజంలోని చెడులను నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దే బాధ్యత మన ముస్లిం సమాజంపై పెట్టబడింది. కానీ ఈ ముస్లింస్ మార్గభ్రష్టత్వానికి గురైన వారిని చూసి వీరి గురించి మాకెందుకులే, వీరు చెప్పినా వినరు అని వ్యక్తిగత సత్కార్యాలు చేసుకుంటూ ఉండిపోతున్నారు. వీరి గురించి పట్టించుకోలేదు. మిష్కాత్ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాంటి వారి గురించి ఈ విధంగా తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఊరిని, ఆ ఊరిలో ప్రజలందరినీ కలిపి ఆ ఊరిని అల్లకల్లోలం చేసేయమని జిబ్రీల్ అలైహిస్సలాంని ఆదేశించడం జరిగింది. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం ఆ ఊరిని చూసి వచ్చి, ఓ అల్లాహ్, ఆ ఊరిలో ఒక క్షణమే కూడా నీ అవిధేయత చూపని నీ దాసుడు అక్కడ ఉన్నాడు, ఆ ఊరిని నేను ఏ విధంగా నాశనం చేయను అని అల్లాహ్తో అనడం జరిగింది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, నా ధర్మము అగౌరవ అపచారాలకు గురి అవుతూ ఉంటే ఏనాడు కూడా అతని ముఖం ఆగ్రహంతో చేకూరించలేదు. కనుక ఓ జిబ్రీల్, నీవు ఆ ప్రజలతో పాటు అతనిని కూడా కలిపి ఆ ఊరిని నాశనం చేసేయి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ ఆజ్ఞాపించాడు. చూసారా సోదరి మంటారా, మార్గభ్రష్టత్వానికి గురైన వారిని చూసి కూడా వీరి గురించి మేము ఎందుకులే అని అనుకొని వ్యక్తిగత సత్కార్యాలు చేసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. మిష్కాత్ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, నా ప్రాణం ఏ శక్తి స్వరూపుని ఆధీనంలో ఉన్నదో ఆ దేవుని సాక్షి, మీరు తప్పకుండా సత్కార్యాలు చేయమని ఆదేశించి నిష్కార్యాల నుంచి వారించే పని చేయాలి. లేకపోతే ఆ దైవం తరపు నుండి మీపై శాపం పడుతుంది. అలాంటప్పుడు మీరు ఎంత మొరపెట్టుకున్నా ఆ దైవం మీ మొరలను ఆలకించడు. చూసారా సోదరి మంటారా, మన కళ్ళ ముందు స్త్రీ స్వతంత్రం అనే సాగుతో భరదాన్ని వదిలేసి ఉన్నత చదువుల కోసం బయటకు వెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం. మన కళ్ళ ముందు ఖురాన్ గ్రంథం మరియు ఈ జ్యోతిని ఇళ్లలో పెట్టుకొని తమ ధర్మాన్ని, అల్లాహ్ యొక్క ధర్మాన్ని వదిలిపెట్టేసి వేరే మతాలలో కలిసిపోయి మాకు మంచి జరిగింది, మా ఇంట్లో అనారోగ్యానికి పాలైన వారికి ఆరోగ్యం లభించింది, చాలా మంచి జరిగింది, మీరు కూడా రండి అని మనల్ని ఆహ్వానిస్తున్నారు ఆ మతాలలోకి. కానీ మనం నోరైనా మెదపటం లేదు సోదరి మండలారా, మన నోరు కూడా కదపటం లేదు. మన దైవ ధర్మం గురించి మనం చెప్పటం లేదు. దైవాజ్ఞలను ఉల్లంఘించే వారిని మరి ఉల్లంఘించే వారిని విమర్శించిన వారిని, ఈ ఇద్దరిని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 అంతస్తుల ఓడ ప్రయాణికులతో పోల్చడం జరిగింది. బుఖారీ హదీసులో చీటీ వేయడం ద్వారా కొందరు పై అంతస్తులో, కొందరు కింది అంతస్తులో కూర్చున్నారు. కింది అంతస్తు వాడు సముద్రంలోని నీళ్లు తోడుకోవడం కోసం పై అంతస్తుకు వెళ్ళినప్పుడల్లా పై అంతస్తు వాళ్లకు ఇబ్బంది కలిగేది. దాంతో పై అంతస్తు వాడు విసుక్కునేవాడు. అందుచేత కింది అంతస్తు వారు ఓడ కింద భాగాన ఉన్న పలకలను గొడ్డలితో ఊరబెట్టడం మొదలుపెట్టారు. అది చూసి పై అంతస్తు వాళ్ళు విస్తుపోతూ, ఇదేమిటి ఇలా చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు కింది అంతస్తు వాళ్ళు, బాబు నీళ్ళ అవసరం చాలా ఉంది, మేము మాటికి నీళ్ళ కోసం పైకి వస్తుంటే మీకు బాధ కలుగుతుంది కదా, అందుకోసం మేము ఓడ పలకలను ఊడబెట్టుతున్నాము అని అన్నారు. అప్పుడు పై అంతస్తు వాళ్ళు కింది అంతస్తు వాళ్ళను ఈ పని నుండి అడ్డుకుంటే తనను తాను కూడా కాపాడుకోగలరు, మరియు కింద వాళ్ళని కింది అంతస్తు వాళ్ళను కూడా కాపాడగలిగిన వారిలో మునిగిపోతారు. లేకపోతే పై అంతస్తు వాళ్ళు కూడా మునిగిపోతారు, కింది అంతస్తు వాళ్ళు కూడా మునిగిపోతారు. కాబట్టి సోదరి మండలారా, వ్యక్తిగత సత్కార్యాలు చేసుకుంటూ ఉండి మార్గభ్రష్టత్వానికి గురి అయిన వారిని చూసి కూడా చూడనట్లు మనం ఉండిపోతే మనం కూడా నష్టానికి గురి అవుతాము. సోదరి మండలారా, సునన్ నిసాయి హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, సమాజంలో మీ కళ్ళ ముందు ఏదైనా చెడు జరుగుతూ ఉంటే ఆ చెడును చూసి మీరు
మనుషుల్లో అసహ్యించుకోవాలి. అది అత్యంత అల్పమైన విశ్వాసం, అత్యంత అల్పమైన విశ్వాసము. చూడండి సోదరి మండలారా, మనము చేతులతో ఆపే వాళ్ళలో ఉన్నామా, లేకపోతే నోటి మాటల ద్వారా ఆపే వాళ్ళలో ఉన్నామా, లేకపోతే మనసులో అసహించుకునే వాళ్ళలో ఉన్నామా, లేకపోతే ఈ మూడి వాటిల్లో కూడా మనం లేవా? ఒక్కసారి ఆలోచించండి సోదరి మండలారా. మన సమాజ సంస్కరణ మనం మొదలు పెట్టాలనుకుంటున్నాము. ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఏ విధంగా మొదలు పెట్టాలి అంటే సూర్య తహరీం సూరా నంబర్ 66 ఆయత్ నంబర్ 6 లో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను వత్తఖు వ అహ్లీకుమున్ నార. సోదరి మండలారా, విశ్వాసులను ఉద్దేశిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ముందుగా మిమ్మల్ని మీరు, తర్వాత మీ ఇంటి వారిని నరకాగ్ని నుండి కాపాడండి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. చూసారా సోదరి మండలారా, ముందుగా మనల్ని మనం సంస్కరించుకోవాలి. తర్వాత అంతటితో ఆగకుండా వ్యక్తిగత సత్కార్యాలు చేసుకుంటూ ఉండిపోకుండా మన ఇంటి వారిని కూడా సత్కరించాలి, సంస్కరించే పని చేయాలి. అంతేకాదు సోదరి మండలారా, వారికి ధార్మిక శిక్షణ ఇవ్వాలి. అప్పుడే వారు అల్లాహ్ భీతితో దైవ ఆజ్ఞలకు లోబడి దైవ ఆజ్ఞలకు కట్టుబడి జీవితాన్ని గడుపుతారు. సోదరి మండలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నంబర్ 26 ఆయత్ నంబర్ 214 లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వఅన్జిర్ అషీరతకల్ అక్రబీన్. మీ బంధువులను కూడా హెచ్చరించండి. మన బంధువుల ఇళ్లలో ఎన్నో పెళ్లిళ్ళు పేరెంటాలు జరుగుతూ ఉంటాయి. మనం వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన మార్గాన్ని వదిలిపెట్టి తమ కోరికలకు అనుగుణంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందరూ మనం నిమగ్నమై ఉంటాము, కానీ ఏనాడు కూడా మనం వారిని చేయకూడదు అని చెప్పి మనం వారించలేదు. చూడండి సోదరి మండలారా, ముందుగా మనల్ని మనము, తర్వాత మన ఇంటి వారిని, తర్వాత మన బంధుమిత్రులను మనము ఈ చెడు కార్యక్రమాల నుండి, మరి విధానాల నుండి, పొగడల నుండి మనము కాపాడుతూ ఉండాలి. సోదరి మండలారా, చాలా మంది ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళకు చెప్పిన వాడు వినరులే, ఆ టైంలో ఏదో మనము మంచి పుణ్యాలు చేసుకొని స్వర్గంలో ఒక పెద్ద స్థానాన్ని పొందవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ సోదరి మండలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు ముస్లిం షరీఫ్ హదీస్ లో, మీరు ప్రజలను మంచి వైపునకు పిలిచేవారు, మీరు అల్లాహ్ సన్మార్గం వైపునకు పిలిచినట్లయితే పిలిచిన వారిని అనుసరించిన వారికి లభించినంత పుణ్యమే మీకు లభిస్తుంది, మరి అనుసరించిన వారి పుణ్యంలో ఎలాంటి లోటు రాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. నేను ముందుగా నా ప్రసంగానికి ముందు పఠించిన ఆయత్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 104 లో తెలియజేసిన ఆయతను నేను మీకు తెలిపి నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. వత్తఖు మిన్కుమ్ మన్ యదుఊన ఇలల్ ఖైరి తఅమురూన బిల్ మఅరూఫి వ తన్హౌన అనిల్ మున్కర్ ఉలైక హుముల్ ముఫ్లిహూన్. ఇక నుండి ప్రపంచంలోని ప్రజలకు మార్గం చూపటం కోసము వారిని మంచి వైపునకు పిలిచి వారిని సత్కార్యాలు చేయమని వారించి దుష్కార్యాల నుండి ఆపే ఒక వర్గం తప్పకుండా ఉండాలి. అలాంటి వారే ఇహపర లోకాలలో సాఫల్యం పొందుతారు. వాళ్ళ మమ్మల్ని, మేము మా పిల్లలని, మా బంధుమిత్రులని అనుసరించే శక్తి మాకు ప్రసాదించు. వాళ్ళ యుఐఆర్సీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వింగికి ప్రజలను నీవేకత్వం వైపునకు పిలిచే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. వాళ్ళ సమాజ సంస్కరణగా యుఐఆర్సీ నడుం బిగించి ఉన్నది. తుది శ్వాస వరకు ఈ కార్యక్రమాన్ని చేసే శక్తి మా అందరకు ప్రసాదించు. వాళ్ళ ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. సమాజాన్ని సంస్కరించే బాధ్యత మన ముస్లిం సమాజంపై ఉందని అహ్మదునిసా బాజీ గారు చాలా చక్కగా వివరించారు. మనందరం ఈ బాధ్యత నెరవేర్చాలంటే ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవితాన్ని గడుపుతూ తెలియని వారికి తెలియజేస్తుంటేనే ఈ